వంటిమిట్ట జెడ్పీటీసీ బైపోల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. 6267 ఓట్ల తేడాతో టీడీపీ విక్టరీ విజయం సాధించిందని చెప్పొచ్చు. వైసీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధితం చేసుకున్నారు. టీడీపీకి పోలైన ఓట్లు చూస్తే 12500 ఓట్లు పోలినట్టుగా తెలుస్తుంది. అలాగే వైసీపీకి పోలైన ఓట్లు మనం చూస్తే 6351 ఓట్లు నమోదయ్యాయి. వంటిమిట్ట జెడ్పీటీసీ బైపోల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. 6267 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. అలాగే వైసీపీపై విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్. మాధవి, కాసేపటి క్రితమే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ కూడా ముగిసింది. ఆ కౌంటింగ్ ముగిసే సమయానికి వైసీపీ అభ్యర్థి పైన టీడీపీకి చెందినటువంటి అభ్యర్థి ముద్ద కృష్ణారెడ్డి 6513 ఓట్లతో గెలిచాడు. 6267 ఓట్లతో గెలిచాడు. తర్వాత వైసీపీ అభ్యర్థికి 6513 ఓట్లు పోలైనట్లుగా అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. గెలిచినటువంటి అభ్యర్థి ముద్ద కృష్ణారెడ్డికి డిక్లరేషన్ ఫారం కూడా కాసేపటి క్రితమే ఇచ్చారు. మీడియాను కూడా అడ్రస్ చేసినటువంటి ముద్ద కృష్ణారెడ్డి రాబోయే రోజుల్లో ఒంటిమిట్ట ప్రాంతంలో తనను నమ్మి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ విజయాన్ని కృషి చేసిన టీడీపీ నేతలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. చెప్పిన మాట మేరకు అన్ని హామీలు నెరవేరుస్తాము. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడానికి నేతలతో కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పి మీడియాతో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి 2 చోట్ల కూడా టీడీపీ విజయం సాధించడం పట్ల జిల్లా స్థాయి నేతలతో పాటు గ్రామ స్థాయి నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కంటిన్యూ చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ విజయం పంతా కొనసాగిస్తామని చెప్పి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాలు సంబరాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మాధవి. సురేంద్ర, ఎందుకంటే పులివెందుల్లో కూడా చరిత్ర సృష్టించింది టీడీపీ, ఇప్పుడు ఒంటిమిట్టలో కూడా ఘన విజయం సాధించారు. ఈ విజయాలు మనం ఎలా చూడొచ్చు? ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికలైనా కూడా ఉత్కంఠభరితంగా సాగే ఎన్నికలు. రెండిటికి సంబంధించి ఒక సాధారణంగా అక్కడ పులివెందుల్లో అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కావచ్చు, వాళ్ళందరికీ కంట్రోల్లోనే అక్కడ ఉన్నటువంటి ఎన్నికలు జరిగేవని చెప్పేసి ఇది అందరికీ బాహ్య ప్రపంచానికి తెలిసిన అక్షర సత్యం. కానీ ఒంటిమిట్టలో మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. దశాబ్దాల నాటి కాలం నుంచి అక్కడ కూడా జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేసరికి ఖచ్చితంగా కొంతమందికి సెలెక్టెడ్ పీపుల్స్ ఈ విజయాన్ని మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క ఓటరు ఈ బుద్ధి చెప్పారు వైసీపీ వాళ్ళకి. వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా చేయలేదు. ఏజెంట్లను లాగడం, కొట్టడం, అలాగే ఎన్నో దౌర్జన్యాలు చేశారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదం. ప్రతి హామీ నెరవేరుస్తాము. ప్రతి హామీ తప్పకుండా నెరవేరుస్తాం. మేము 6000 పైచిలుకుతో గెలిచాం. మా గెలుపు కారణాలు గవర్నమెంట్ చేసిన సంక్షేమ పథకాలే. జరిగిన పని కాదు. తెలుగుదేశం పార్టీ